ఈ కరువు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతానికి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు దాన్ని ఆపింది ఎవరు? ఈరోజు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, అయ్యా నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడుతో చెప్పి ఒప్పించి దాన్ని ఆపించిన ఘనత నాదని చెప్పి గొప్పగా అక్కడ తెలంగాణ అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. అంటే ఏమని అర్థం? ఒక ముఖ్యమైనటువంటి ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపించాను. ఆ ప్రాజెక్టు పనులు కూడా ఆగిపోయినాయి. మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాను, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంఐఎం కానీ, టీఆర్ఎస్ కానీ అందరు వెళ్ళి చూడండి అని చెప్పి హౌస్లో చెప్పినాడంటే ఇది ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారు తెలంగాణ వాళ్ళు.